హాయ్ యువర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే స్టోరీ ఏంటంటే, మనకి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో అవైలబుల్లో ఉన్నటువంటి కోర్సెస్ మీద మనకి దీపావళి సందర్భంగా కొంత ఆఫర్ అనేది ప్రకటించడం జరుగుతుంది. వాటి గురించి కొంత డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇక్కడ మన చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ కొన్ని ఏది ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతం. వాటికి సంబంధించి కూడా కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని వదిలేయండి, వీటిని వదలకండి అనే దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించి కూడా తర్వాత డిఎస్సి కోర్సెస్లో ఆఫర్ అనేది ఎప్పుడూ కూడా చూడండి. 2021 అంటే మనకి మండే అండ్ ట్యూస్డే, తర్వాత సండే కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ఒకసారి చూడండి. సండే కూడా మనం దీన్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే 19th, 20, 21 ఓకేనా. ఈ 3 రోజులు అనేవి మనకి ఏది ఆఫర్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చూసుకోండి. సరే, ఇక ఇప్పుడు రండి, అసలు ఏంటి సార్ అంటే ఈ ఆఫర్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు మనలో మెదులుతున్నటువంటి ఆలోచనల గురించి కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వదిలేయండి. ఎందుకు వదిలేయాలి అంటే జాబుని దూరం చేసేవి ఇవి. వదలకండి, ఎందుకంటే అవి జాబు కావలసినవి అవి. మరొకసారి ఇక్కడ చూసినట్లయితే చాలామంది అభ్యర్థుల్లో టెట్ నోటిఫికేషన్ వస్తుందా, వస్తే నవంబర్లో వస్తుందా, డిసెంబర్లో వస్తుందా, డిసెంబర్లో ఫస్ట్ వీక్లో వస్తుందా, లాస్ట్ వీక్లో వస్తుందా, లేదా నవంబర్ లాస్ట్ వీక్లో వస్తుందా అని ఒక రీసెర్చ్ చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు దాని మీద. ఓకేనా. అది మన చేతుల్లో లేనటువంటి విషయం ఒకటి. తర్వాత మీకు అడగొచ్చు, సార్ ఈ ఆలోచన బేస్ చేసుకొని మేము స్కూల్లో జాయిన్ అవుతూ పార్ట్ టైంగా చదువుకుందామా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కూడా కొంత బాగలేదు అనేటటువంటి ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం వాటన్నిటిని పట్టించుకోదు. ఎందుకంటే అది ఒక వ్యవస్థకు సంబంధించింది. ఆల్రెడీ ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పింది కాబట్టి అధికారులు ఆ పనిలో ఉంటారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఎలా సార్ట్అవుట్ చేయాలి, కొత్తగా వచ్చేటటువంటి బీఎడ్ అభ్యర్థులు డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు సమాలోచన చేసి తర్వాత వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తయారు చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. అది రెడీ కాగానే వేసేస్తారు వాళ్ళు. కాబట్టి అది మన చేతుల్లో లేనటువంటి పని. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. మనం చేయాల్సిన పని ఏంటంటే, లాస్ట్ టైం టెట్లో మనకు వచ్చినటువంటి తక్కువ మార్కుల వల్ల డిఎస్సిలో మనకు ఎక్కువ మార్కులు వచ్చినా కానీ జాబ్ మిస్ అయింది. మరి టెట్లో మార్కులు పెంచుకోవటం ఎలా? టెట్ సిలబస్ను మనం పూర్తిగా చదివామా లేదా, అది కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలోచన మీద పెట్టేటటువంటి ఆలోచనని సిలబస్ మీద పెట్టే ప్రయత్నం చేయాలి మనం. అప్పుడు ఎంతో కొంత మార్కులు పెరుగుతూ ఉంటాయి. అది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. రెండవది, ఇక కొంతమంది టెట్లో కూడా హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ టైం జాబ్ రాలేదు. ఎందుకంటే దానికి వాళ్ళ మధ్యలో కొన్ని ప్రశ్నలు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొన్ని ఆలోచనలు వాళ్ళ యొక్క విజయాన్ని ఆపేసి, ఎలాంటి ఆలోచనలు సార్ అంటే ఎలాంటివి, డిఎస్సి నెక్స్ట్ ఇయర్లో వస్తుందా, 2026లో పక్కాగా వస్తుందా, లోకేష్ గారు అన్నారు కదా, ఇది ఒక పాలిటిక్సా, ఇలాంటి ఆలోచనలు. పాలిటిక్స్తో మనకెందుకు, మనకి కావాల్సింది ఒక గవర్నమెంట్ జాబ్. నోటిఫికేషన్ వచ్చే సమయానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా అనేదే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. మనకి ఏది మన చేతుల్లో ఉన్నది అది. కాబట్టి డిఎస్సి నెక్స్ట్ నోటిఫికేషన్లో లేదా నెక్స్ట్ ఇయర్లో వస్తుందా అనేది ఇదో ప్రశ్న. మరి అది వదిలేయాలి. అది వదిలేసి ఏం చేయాలి? గత డిఎస్సిలో ఎలా అనుకునే కదా చివరి సమయంలో సమయం సరిపోక జాబ్ వదులుకోవాల్సి వచ్చింది, జాబ్కి దూరమైంది, పోస్ట్ పోన్ అవుతుందని, తర్వాత 6 నెలల తర్వాత అవుతుందని, చివరికి నోటిఫికేషన్ వచ్చి 45 రోజులు వచ్చేసరికి చాలామందికి జాబ్ను కోల్పోవడం జరిగింది. మరి అప్పుడు మనం అంత బాధపడే బదులుగా నోటిఫికేషన్ రాకన్నా ముందే మనం మొత్తం సిలబస్ చదువుకొని ఉంటే బాగుంటుంది కదా. ఇది మన చేతుల్లో ఉన్నటువంటి పనులు ఇవి. ఇవన్నీ జాబుకు దగ్గర చేసేటటువంటివి. ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ గురించి మనం ఆలోచించవద్దు. వ్యవస్థ మన గురించి కూడా ఆలోచించదు. మన గురించి సింపుల్గా వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎంటైర్ డిఎస్సి నోటిఫికేషన్ ఆస్పిరెంట్స్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే వాళ్ళ నోటిఫికేషన్ కంప్లీట్ కాగానే రిలీజ్ చేసేసి దాన్ని రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. ఆ టైం కల్లా మనం రెడీగా ఉండాలి. అది మనం చేయాల్సినటువంటి పని. తర్వాత ఇంకా చూడండి, మరి పోస్టులు ఉంటాయా మళ్ళీ కొంతమందికి. ఈ మధ్యన మనకి 2000 పోస్టులు అని ఏదో న్యూస్ పేపర్లలో హల్చల్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా 2000 నోటిఫికేషన్ 2000 పోస్టులు ఇస్తా అని? అఫీషియల్ నోటీస్ ఏమైనా ఇచ్చిందా?
ఏపీడిఎస్సి రైట్ వేకెన్సీస్ లిస్టులో ఏమైనా పెట్టిందా, లేదా ప్రపోజల్ లిస్టులో పెట్టిందా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మేము ఇలా ప్రపోజ్ చేస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టేటటువంటి ఇది ఆ నోటీస్లో ఏమన్నా ఉందా? ఆ ప్రపోజల్లో ఏమన్నా ఉందా? లేదు కదా. మరి ఎలా ఊహిస్తారు? ఈ ఊహలకి దూరంగా ఉండండి, ఈ ఫేక్ న్యూస్కి దూరంగా ఉండండి. 2000 పోస్టులు అనేవి దెర్ ఈజ్ నో ఛాన్స్. చాలా పోస్టులు ఉంటాయి మన మండలాల్లో, అంటే మన జిల్లాల్లో పోస్టులు కంపల్సరీగా ఉంటాయి. అది హెచ్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అయినా, బయాలజికల్ సైన్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఏదైనా సోషల్ సైన్స్ అయినా కానీ అన్ని పోస్టులు ఉంటాయి. దాంట్లో డౌట్ ఏమీ లేదు. కాబట్టి దాని గురించి మీరేం రీసెర్చ్ చేయాల్సిన పని ఏమీ లేదు. అప్పుడుకొస్తే ఏం చేస్తారు? 45 రోజులు టైం ఇచ్చి పొరపాటున మీకు 2 పోస్టులు వచ్చినాయి అనుకోండి మీ జిల్లాలో, అప్పుడేం చేస్తారు? ఈ ఆలోచనతో సమయాన్ని వృధా చేసుకొని అప్పుడు 45 రోజులు మీరు చదవగలరా? చదవలేము. ఆల్రెడీ ఈ ఆలోచనలను వదిలేసుకొని వీటి మీద ఉన్నోళ్ళు ఒక్క పోస్ట్ ఉన్నా కొట్టగలుగుతారు. అప్పుడు మీరు అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టేగా, మీ జిల్లాలో మీ పక్కన ఉన్న అభ్యర్థికి మీరు ఛాన్స్ ఇచ్చినట్టే కదా. కాబట్టి మనం సెల్ఫ్గా టెస్ట్ చేసుకోవాల్సినవి ఇవన్నీ కూడా. ఓకేనా? సరే. తర్వాత ఇక ఈ సందేహాల మీద ఏం చేస్తారు మనోళ్ళు? యూట్యూబ్లో పై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా కానీ ఆ సమయాన్ని అంతా వృధా చేయటం మన వాళ్ళకి చాలామందికి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే సింపుల్గా టెట్ నోటిఫికేషన్ ఏది వచ్చే వారంలో నవంబర్లో వస్తుందా అని ఒక థంబ్నెయిల్ చూడంలోనే ఫస్ట్ క్లిక్ చేస్తాం. దానికి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా ఎన్నో వస్తూ ఉంటాయి. డిఎస్సి నోటిఫికేషన్లు, 2000 పోస్టులు నిజమేనా? ఇవన్నీ ఏమవుతుందంటే దాదాపుగా మీరు ఒక 50 అవర్స్ని మీ సమయాన్ని వృధా చేస్తుంది. ఒక 50 అవర్స్ అంటే మీరు 50 అవర్స్ అంటే తక్కువ టైం అనుకుంటున్నారు. 50 అవర్స్ అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్, మళ్ళీ తర్వాత ఏది వాట్సాప్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా 100-150 గంటలు మనం దేని మీద పెడుతున్నామంటే సోషల్ మీడియా మీద, అనవసరమైనటువంటి విషయాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం అనే దాన్ని గుర్తుంచుకోవాలి. ఆ ప్రభావం అనేది మళ్ళీ మన ప్రిపరేషన్లో ప్రభావం చూపుతుంది. ఆడ మళ్ళీ కొంత లాస్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశాలన్నమాట. ఓకేనా? ఏమి సీరియస్గా చెప్పడం లేదు నేను, ఇది ప్రాక్టికల్గా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. జాబ్ నీకు రావాలి అంటే నువ్వు కష్టపడాలి, అప్పుడే సమాజం నిన్ను గుర్తిస్తుంది. నీకు బాధలున్నా కానీ ఏదున్నా కానీ ఇప్పుడు నిన్నెవరూ కూడా సొసైటీ నిన్ను చూడదు. విజయం సాధించిన తర్వాతనే సొసైటీ మిమ్మల్ని చూస్తుంది. తర్వాత విజయం అనేది నీ ప్రయత్నాలని పరిగణలో తీసుకుంటుంది కానీ నీ యొక్క బాధల్ని కానీ నీ యొక్క కష్టాలను కానీ పరిగణలో తీసుకోదు. ఆ విషయాన్ని కూడా నేను ఎప్పుడూ బల్లగుద్ది చెప్తా ఉంటా. దాన్ని కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, సరే. ఎక్కడికి రండి మరి ఏం చేయాలి? ఈ సమయం కాస్త ఇదంతా మనకి అనవసరమైనటువంటి విషయాలు కాబట్టి యూట్యూబ్లో కానీ, యాప్లో కానీ కంటెంట్ వీడియోలు చూసుకుంటే జ్ఞానాన్ని పొందొచ్చు కదా. ఆ సమయాన్ని ఏదో మనం వీటి మీద పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో ఓపెన్ చేశారు మీరు, దాని కింద ఏముంది? ఏదో ఫిజిక్స్ కంటెంటో, బయాలజీ కంటెంటో ఏదో ఒక వీడియో ఉంది. ఎవరిదో ఏదో ఒక ఛానల్, నేను మన ఛానల్ గురించి మాట్లాడట్లేదు, నేను ఏదో ఒక ఛానల్, మీ ఇష్టం. అక్కడ కనపడుతుంది, దాన్ని చూడండి, కాస్త నాలెడ్జ్ అన్న వస్తుంది కదా. జీవశాస్త్రంలో మానవ రక్త ప్రసరణ వ్యవస్థ చదువుకోండి. భౌతిక శాస్త్రంలో ఏదో ప్రమాణాలు మితులు ఏదో ఒకటి అది చదువుకోండి, కొంత మార్కులు కలుస్తాయి. ఇవన్నీ నాలెడ్జ్ని ఇచ్చేవి, జ్ఞానాన్ని ఇచ్చేవి, మన మైండ్ని ఇంకా ఉల్లాసంగా చదువుకోవటానికి చేసేవి. ఈ ధైర్యం అనేది ఇంకా చదువుకుంటే మిగిలిన చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అనేటటువంటి ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి వీడియోలు ఇవన్నీ, కంటెంట్ వీడియోలు. ఇవన్నీ కూడా రాదని ఒక ఆయన, వస్తుందని ఒక ఆయన, వస్తుందా రాదా అని మళ్ళీ మనం 2 ఆలోచనలు పెట్టుకొని ఇంటికాడ కూర్చొని, మన ఇంటికాడ వాళ్ళు మనకెళ్ళి వింతగా చూస్తుంటే ఏంటి బాధలని మళ్ళీ ఆలోచించుకొని, మళ్ళీ కాలేజీ ఏదో స్కూల్లో చేసేవాళ్ళు వస్తారా మరి ఈ సంవత్సరం, మీరు రిలీవ్ అవుతారా, ఇలాంటివి అడుగుతున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇవన్నీ ఎందుకు మనకి? ఇది నేను అనేది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, దీనికి సంబంధించి చూసుకోండి. ఇలా మనం చేయాలి. ఇలా గనక మీరు చేస్తే 1 సంవత్సరం మీది కాదని అనుకుంటే, వాళ్ళు ఏదో సరే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మే నెలకల్లా పూర్తవుతుందని అనుకున్నారు. మన టార్గెట్ మన మనసులో ఎలా ఉండాలి? 2026 అయిపోయే లోపల నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి. కాబట్టి నేను అందరికన్నా ముందు చదువుకొని పెట్టుకోవాలి. అది 40 రోజులు సమయం ఇచ్చినా, 45 రోజులు సమయం ఇచ్చినా, సడన్గా నోటిఫికేషన్ వచ్చినా నేను యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి. ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యుద్ధానికి వెళ్తా అంటాం అనేది అవివేకం అవుతుంది. పాకిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ అని చిన్న దేశం, వదిలేయండి. ఓకే, మన దేశంతో కంపేర్ చేయలేము, ఏది పోటీ లేదు ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్లో. సరే పోనండి, ఏదో ఒక దేశం,
ఏ పవర్ఫుల్ కంట్రీ మన ఇండియా మీదకి వస్తున్నా కానీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏ విధంగా రెడీగా ఉంటారో ఆల్రెడీ ట్రైన్ అయ్యి మనం కూడా అలాగనే ఉండాలి. అంతేగాని యుద్ధం వస్తుందా రావట్లేదా, వస్తే ఎప్పుడు వస్తుంది, నేను అప్పుడు వచ్చినప్పుడు ట్రైనింగ్ తీసుకుంటాను, అప్పుడు చదువుతాను, అప్పుడు మళ్ళీ నేను యుద్ధంలో పాల్గొంటాను అంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇది నేను అనేది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలా అలర్ట్గా ఉంటారో ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని శత్రువు ఏ దిశలో వచ్చినా, ఎలా వచ్చినా, ఏ టైంలో వచ్చినా నువ్వు ఒక డిఎస్సి సోల్జర్ అవి నువ్వు ఏం చేయాలి, నీ టెట్ నోటిఫికేషన్లో టెట్ మార్క్స్ పెంచుకోవాలి, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే సమయం కల్లా డిఎస్సి సిలబస్ అయిపోవాలి, టెస్టులు రాస్తూ ఉండాలి, అది నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ ఎప్పుడైనా నేను రాయగలను అనేటటువంటి కాన్ఫిడెంట్ తోటి మనం ఉండాలి. ఇది మనం చేయాల్సింది. నువ్వు సోల్జర్ లాగా ఆలోచించాలి. సోల్జర్ లాగా ఆలోచిస్తే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? అప్పుడు మనకి రైట్ ఏది ఈజీగా మనకి ఏ నోటిఫికేషన్లోనైనా మనం గెలవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇది మనం చేయాల్సిన పనులు. చూసుకోండి ఒకసారి. మీరు డిఎస్సి సోల్జర్ లాగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగనే ఉండాలి కూడా. ఆలోచించడం కాదు, ఆచరణ కూడా అలాగనే ఉండాలి. ఆచరణ కూడా. ఓకేనా? సరే, ఎక్కడికి రండి. నెక్స్ట్ బోర్డు స్టక్ అయినట్టుంది, చూద్దాం. ఓకే, స్టక్ అయింది, చూద్దాం మరి. ఎక్కువగా మనం సమయాన్ని వృధా చేయకుండా చూడండి. మనకి ఏ కోర్సెస్ మీద ఆఫర్ ఉన్నాయి అనే దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడుగా. పీజీటీ, టీజీటీ ఫిజిక్స్ అంటే పర్టికులర్గా పీజీటీ ఎన్విఎస్ కానీ, కేవీఎస్ కానీ, గురుకులం కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఏకలవ్య స్కూల్స్ మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఏకలవ్య స్కూల్స్ నోటిఫికేషన్ వచ్చింది, ఈఎంఆర్ఎస్. దాంట్లో మనకి 100 మార్క్స్ టైర్ 2లో మన సబ్జెక్టే ఉంటుంది, ఓన్లీ ఫిజిక్సే ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ 15 క్వశ్చన్లు డిస్క్రిప్టివ్ ఉంటుంది. 15 4 60, 40 ఎంసీక్యూస్ ఉంటాయి 40. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేస్తాం. దానికి సంబంధించిన ఫుల్ గైడెన్స్ ఉంటుంది. థియరీ ప్లస్ కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్ ప్లస్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ అండ్ పీవైక్యూస్ అన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో మనకి రైట్ 3499కి మనకు అందుబాటులో ఉంటుందండి. రేపటి నుంచి అంటే మీన్ రైట్ ఏది సండే నుంచి అన్నట్టు. ఓకేనా? సండే నుంచి ఆ ప్రైస్లో అందుబాటులో ఉంటుంది. చూసుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫుల్ కోర్స్ మీ అందరికీ తెలుసు. మన దగ్గర ఇప్పుడు అఫీషియల్గా మనకి 92 సెలెక్షన్స్ ఉన్నాయి, 92+ ఉన్నాయి. మనకి దాన్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే పాస్ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మన టార్గెట్ కూడా ఏంటి అంటే ఇప్పుడు రానున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో మనకి రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్లో ఆల్ ఫిజికల్ సైన్సెస్ పొజిషన్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఉండాలనేది నా యొక్క పట్టుదల. తర్వాత ఆల్ జెడ్పిఎస్ఎస్ స్కూల్స్లో మనకి కొత్తగా రిక్రూట్ అయ్యేటటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్స్ మన వాళ్ళు అయి ఉండాలని మనకు ఆకాంక్ష అండి. ఎందుకంటే మనకి లాస్ట్ టైం మనకి జరిగినటువంటి ఆ సెలక్షన్స్లో ట్రైనింగ్ సెంటర్స్లో మన గురించి అంటే మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరీ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ రైట్ ఏది మన డిఎస్సి సెలక్షన్స్ ఏది డిఎస్సికి సంబంధించిన ట్రైనింగ్లో టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ జరిగినాయి కదా మనకి. ఆ ట్రైనింగ్ సెంటర్స్లో మీరు ఎక్కడ సెలెక్ట్ అయ్యారు అంటే మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా మన గురించి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ గురించి ఎవరీ సెంటర్లో కూడా మనకి ట్రైనింగ్ సెంటర్లో డిస్కస్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద వెరీ హ్యాపీ న్యూస్. కానీ ఈసారి ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి ఏది జెడ్పిఎస్ఎస్ స్కూల్స్లో కూడా మన వాళ్ళు ఉండాలనేదే పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. చూసే ప్రయత్నం చేసుకోండి ఇలాంటి. తర్వాత మనకి ఫుల్ కోర్స్ అంటే ఇక్కడ మీకు క్లారిటీగా ఇస్తున్నాను. జీకే, కరెంట్ అఫైర్స్, పిఐ, సైకాలజీ రైట్ ఇది 20 మార్క్స్ అండ్ 80 మార్క్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెథడాలజీ 1 year వ్యాలిడిటీ తోటి మనకి 2999కి అందుబాటులో ఉంటుంది. అది కూడా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పిఎస్ ఫిజిక్స్ ప్లస్ మెథడాలజీ మాత్రమే కావాలనుకునే వాళ్ళకి మనకి ఆల్ టాపిక్స్ యాజ్ పర్ ద సిలబస్ కవర్ అవుతాయి. దానికి మనకి 1999 అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి. 1 year వ్యాలిడిటీనే. ఎందుకంటే డిఎస్సి కోర్సెస్ ఆల్మోస్ట్ మనకి ఫిజికల్ సైన్స్ మొత్తం కూడా 1 year వ్యాలిడిటీకి ఇవ్వడం జరుగుతుంది. చూసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పిఎస్ కేవలం
ఫిజికల్ సైన్స్ కేవలం ఫిజిక్స్ పార్టే కావాలని అనుకున్న వాళ్ళకి స్కూల్ ఫిజిక్స్ కవర్ అవుతుంది, ఇంటర్ ఫిజిక్స్ కవర్ అవుతుంది. ఆల్రెడీ ఇంటర్ ఫిజిక్స్ నేను ఎనాలిసిస్ చేయడం జరిగింది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఫస్ట్ ఇయర్ కొంచెం చేంజ్ అయిందని. తర్వాత 10th క్లాస్లో కూడా చేంజ్ కావడం మీనింగ్ ఏందో కూడా అక్కడ మాట్లాడిన. సిలబస్ లెంత్ తగ్గించడమే. మనకి ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ ఉంది కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. దానికి సంబంధించినటువంటి 6th క్లాస్ అంటే స్కూల్ సిలబస్లో మనకి 10th క్లాస్ కూడా కొత్తది యాడ్ అవుతూ ఉంటుంది. నథింగ్ టు వరీ. మరి అది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 1499 ఉంటుంది. ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ కూడా మాకు స్కూల్స్లో చెప్పడానికి అవసరం అవుతుంది సార్, కొంచెం ఓన్లీ ఫిజిక్స్ విడిగా ఉంటే పెట్టే ప్రయత్నం చేయండి అన్నారు. వాళ్ళ కోరిక మేరకు ముఖ్యంగా ఇది పెట్టడం జరిగింది. మీకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ స్కూల్ సిలబస్, ఇంటర్ సిలబస్ ఎక్స్టెన్షన్ మనం ఒకసారి రిపీట్ చేసుకుంటేనే మనకి స్కూల్లో ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మనం ఈ ప్రైస్కి సపరేట్గా ఫిజిక్స్ కోర్స్ని పెట్టడం జరిగిందనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిఎస్ కేవలం మెథడాలజీ కావాలి సార్, మాకు ఆల్రెడీ కంటెంట్ చదువుకున్న మిగిలినంతా కూడా మెథడాలజీ ప్రాబ్లం అనుకున్న వాళ్ళకి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 749 ఉంది. ఇక్కడ మనకి టెస్ట్ సిరీస్ ఉంది ఆల్రెడీ. అంటే మెథడాలజీలో మనకి టెస్ట్ సిరీస్ ప్లస్ మెటీరియల్ కూడా ఉందన్నమాట. పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏది ఆన్లైన్ మెటీరియల్. ఓకే, అది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సి హెచ్జిటి కంప్లీట్ కోర్స్. ఇక్కడ టెట్ ప్లస్ అంటే టెట్ 1 హెచ్జిటి రెండు కలిపి మనకి విత్ ఏది హెచ్జిటి టెస్ట్ సిరీస్ తోటి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 999కి మన యాప్లో అందుబాటులో ఉంది. మీకు మొత్తం కూడా 2026 అని మీకు ఈ ప్రైస్ తోటి అప్డేట్ అవుతాయండి. అది కూడా చూసుకోండి. తమ్మునైల్లో మనం ఏదైతే ఇస్తామో, ఏదైతే లోపల కంటెంట్ ఉంటుందో నేను అది తమ్మునైల్లో రాస్తాను అనమాట. అది మన స్పెషాలిటీ. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇది లేదు అది లేదని మీరు ఫీల్ కాకుండా మీకు ఆల్రెడీగా ఇది పరిస్థితి, టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను, టాపిక్స్ ఇస్తున్నాను అని మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ టెట్. ఇప్పుడు మనం మార్కులు పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి టెట్కు సంబంధించి ముఖ్యంగా మన టెట్ 2 వాళ్ళు సైన్సు, మ్యాథ్స్ ఎంతో కొంత మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే మన ఫిజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే కొంత మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కొంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ మూడింటి దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది. అది కూడా మళ్ళీ 90 మార్క్స్కి వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు ఈ పార్ట్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మార్కులు పెంచుకోవడం కోసం అనమాట. ఓకేనా? కాబట్టి అది మనకి 6 months వ్యాలిడిటీ తోటి 499 అనేది మనకు ఉంది. దీంట్లో మనకి మెథడ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి. ఏది తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్ ఇవన్నీ కూడా మనకి అంటే లాంగ్వేజ్ మెథడ్స్ కూడా మనకి యాడ్ అయ్యి ఉందన్నమాట. కంటెంట్ ప్లస్ మెథడ్స్ అనేవి యాడ్ అయ్యి ఉన్నాయి. ఇవి జనరల్గా మనకి ఇది మన యాప్లో రేపటి నుంచి ఆఫర్ ప్రైస్ తోటి అందుబాటులో ఉండేటటువంటి విషయాలు. ఫైనల్గా జాగ్రత్త చూసుకోండి, నెవర్ గివ్ అప్ అండి. మన ప్రిపరేషనే మన విజయానికి దారితీస్తుంది తప్ప మిగిలినటువంటి ఏ అంశాలు కూడా మన విజయానికి దారితీవు అనేటటువంటి విషయాన్ని మీరు బలంగా నమ్మగలగాలి. ఎందుకంటే సమాజానికి, సోషల్ మీడియాకి, తర్వాత వీటన్నిటికీ మనం దూరంగా ఉండి పుస్తకాలకి ఎప్పుడు దగ్గర అవుతామో ఆటోమేటికల్గా మన విజయానికి దగ్గర అవుతాం అనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.